ఓటుకి నోటు కేసులో కీలకంగా మారిన ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కోర్టులో ఏమని వాంగ్మూలం ఇచ్చారు? ఓటుకి నోటు డీల్లో ఆయన ఎలాంటి విషయాల్ని మెజిస్ట్రేట్ ముందు చెప్పారు? ఎందుకే ఆయన్ని ఎవరెవరు సంప్రదించారు? అసలు కథంతా ఎలా నడిచిందే? ఈ విషయాలన్నింటినీ మా ప్రతినిధి రమేష్ వైట్ల ఆ వాంగ్మూలంలో ఏముందో మనకి చెప్తారు. రమేష్, ఓటుకి నోటు కేసులో స్టీఫెన్సన్ వాంగ్మూలం తాలూకు వివరాలు ఏమిటి? ఓటుకు నోటు కేసులో మొత్తం కీలకంగా మారిన స్టీఫెన్సన్ స్టేట్మెంట్ ఏంటి సంపాదన జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా స్టీఫెన్సన్ కీలకమైన సమాచారాన్ని ఏసీబీకి పూర్తిగా చెప్పడం జరిగింది. దీంట్లో ప్రధానంగా స్టీఫెన్సన్, రేవంత్ రెడ్డి తర్వాత మిగతా సెబాస్టియన్ మధ్య జరిగిన డీలింగ్ ఏ విధంగా జరిగింది, ఎమ్మెల్సీ ఎన్నికల ముందు నుంచి ఏ విధంగా మాట్లాడడం జరిగింది అన్న విషయాన్ని కూడా కూలంకుషంగా ఈ నెల 17వ తేదీన స్టీఫెన్సన్ నాంపల్లి కోర్టు థర్డ్ ఐసీఎంఓ ముందు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ లో పలు కీలకమైన అంశాలతో పాటు అసలు డీలింగ్ ఎలా జరిగింది, ఏ విధంగా చేశారు, ఏ విధంగా ఈ ఆపరేషన్ ఎలా చేశారు, ఏసీబీ అధికారులు ఆపరేషన్ ఏ విధంగా నిర్వహించారు అన్న విషయాన్ని కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. స్టీఫెన్సన్ తో పాటు అతని కూతురు జెసికాతో పాటు మార్కన్ టైలర్ అంటే ఏదైతే ఇతనితో అనుచరుగా ఉన్నాయి ముగ్గురు స్టేట్మెంట్లు కూడా ప్రస్తుతానికి ఎన్టీవీ చేతిలో ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా చూస్తే ఒకటే రోజులో డీల్ మొత్తం చేసినట్లుగా దీనిలో చెప్పడం జరిగింది. ముందస్తుగా ముత్తయ్య జెరూసలం స్టీఫెన్సన్ కాంటాక్ట్ చేసి ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పార్టీకి కనుక అనుకూలంగా ఓటు వేసినట్లయితే పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం అని చెప్పి ఉన్నదని చెప్పి ముత్తయ్య జెరూసలం ముందుగా స్టీఫెన్సన్ తోటి ఒక డీలింగ్ మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఈ డీలింగ్ లో మొత్తం 2 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల డీలింగ్ జరిగినట్లుగా చెప్పారు. దీంట్లో ముత్తయ్య జెరూసలం ముందస్తుగా 28వ తేదీన ముత్తయ్య జెరూసలం స్టీఫెన్సన్ తో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరుగుతున్న ఒక కార్యక్రమం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ డీలింగ్ సంబంధించిన పూర్తి వివరాలు కావచ్చు, పూర్తి సమాచారాన్ని, పూర్తిగా డీలింగ్ సంబంధించిన ఎంత అమౌంట్ అనే విషయాన్ని కూడా అక్కడే మాట్లాడుకుందామని చెప్తే స్టీఫెన్సన్ తెల్లవారి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఉన్న ఒక మైనార్టీ సెల్ కమిటీ సంబంధించిన మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ముత్తయ్య జెరూసలం స్టీఫెన్సన్ ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది. అయితే అదే రోజులో ఈ డీల్ లో మొత్తంగా దీనికి సంబంధించిన ఏదైతే ఎమ్మెల్సీ ఓటుకు సంబంధించిన డీల్ సంబంధించి రేవంత్ రెడ్డి ఎంటర్ అవుతాడు, రేవంత్ రెడ్డి మొత్తం డబ్బులకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా అతనే చెప్తాడు అనే విషయాన్ని కూడా ముత్తయ్య జెరూసలం చెప్పడం జరిగింది. అయితే అదే రోజు ఏదైతే 2 కోట్ల రూపాయలని స్టీఫెన్సన్ కి ఆఫర్ చేశాడు ఏదైతే ముత్తయ్య జెరూసలం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా రంగంలో దిగడం జరిగింది. రేవంత్ రెడ్డి రంగంలో దిగిన తర్వాత ప్రధానంగా ఓటుకు దూరంగా ఉంటే 2 కోట్ల రూపాయలతో పాటు ఎయిర్ టికెట్స్ ని పూర్తిగా అందజేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఎయిర్ టికెట్స్ సంబంధించి 2 కోట్ల రూపాయలు ఏదైతే ఓటింగ్ జరిగే రోజు స్టీఫెన్సన్ గాక ఓటు వేయకుండా దూరంగా ఉన్నట్లయితే 2 కోట్ల రూపాయలని ఆ స్టీఫెన్సన్ కి ఇచ్చేందుకు ముత్తయ్య జెరూసలం ఒప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా డీలింగ్ చేయడం జరిగింది. అయితే దీని తర్వాత ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే ఓటు వేసినట్లయితే మొత్తం 5 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. అయితే ఈ 5 కోట్ల రూపాయలు ఏ విధంగా ఇస్తారు అన్న విషయాన్ని కూడా స్పష్టంగా స్టీఫెన్సన్ తన స్టేట్మెంట్ లో 164 స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఈ నోటుకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఏదైతే 29వ రోజున ఈ ముత్తయ్య జెరూసలం దీన్ని కాంటాక్ట్ చేసిన తర్వాత అదే రోజు స్టీఫెన్సన్ డీజీపీతో పాటు అటు ఏసీపీ డీజీ కూడా కంప్లైంట్ చేస్తారు. అయితే తర్వాత ఈ ఏసీపీ డీజీ ఏదైతే అశోక్ కుమార్ అనే ఒక డిఎస్పీని ఈ ఆపరేషన్ కోసం ఎంగేజ్ చేశారో, అయితే ఈ ఆపరేషన్ ఎంగేజ్ చేసిన తర్వాత అతను ఇచ్చిన సెల్ ఫోన్ కావచ్చు, లేకుంటే అతను ఇచ్చిన ఐఫోన్ ద్వారా ముందస్తుగా సెబాస్టియన్ కావచ్చు, రేవంత్ రెడ్డి వీళ్ళకి సంబంధించిన పూర్తిగా వీడియో రికార్డింగ్ చేసినట్లుగా సెబాస్టియన్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఇంట్లో అమర్చిన కెమెరాల ఆధారంగా పూర్తిగా స్టీఫెన్సన్ ఇంట్లో అతని ఆ సోదరి ఇంట్లో ఏర్పాటు చేసిన కెమెరాల ఆధారంగా పూర్తిగా ఆడియో వీడియో రికార్డ్ చేశామని చెప్పి స్టీఫెన్సన్ అటు కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. అయితే దీంట్లో ఏదైతే డబ్బులు తీసుకొని అదే రోజు 31వ తేదీన సాయంత్రం 4:20 రేవంత్ రెడ్డి తన ఇంటికి రావడం జరిగింది. అక్కడ డబ్బులు తనకి ఇచ్చాడు, అయితే ఆ సమయంలో వీడియో ఆడియో రికార్డ్ చేశాము అని చెప్పడం జరిగింది. అయితే ఆపరేషన్ లో పూర్తిగా ఏసీబీ అధికారులు ప్రతి క్షణం కూడా 29వ తేదీ నుంచి 29-31 రైట్. థ్యాంక్ యూ రమేష్.